హైదరాబాద్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్పై ఈడీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 15 చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు హైదరాబాద్ వచ్చారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఈడీ పలువురు నేతలపై దాడులు నిర్వహించింది. హైదరాబాద్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్పై ఈడీ సోదాలు నిర్వహించింది. ఏకకాలంలో 15 చోట్ల ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఈడీ పలువురు నేతలపై దాడులు నిర్వహించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ లో ఈడీ అధికారులు ముమ్మర సోదాలు చేస్తున్నారు. మంత్రి పొంగులేటి నివాసంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలు, అదేవిధంగా నార్సింగ్ లో ఉన్నటువంటి ఆయన నివాసం, జూబ్లీస్ లో ఉన్నటువంటి నివాసంలో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఆయన వివిధ రంగాల్లో ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా పలు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీనికి సంబంధించే ఈడీలు కొనసాగుతున్నాయి. మరి ఇంకేంటి అనేది అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు పొంగులేటికి సంబంధించిన నివాసానికి 8 గంటలకు చేరుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు తనిఖీలు కొనసాగుతున్న దాదాపు 2 గంటలు వస్తుంది. అయినప్పటికీ దీనికి సంబంధించి ఈడీ అధికారులు కానీ, అదేవిధంగా మంత్రి పొంగులేటికి సంబంధించి ఎవరు కూడా నోరు మెదపడం లేదు. అయితే ఈ తనిఖీలకు గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రధానంగా మనీ లాండరింగ్ జరిగిందా, లేకపోతే ఇంకా ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు ఈ సాయంత్రానికి ఈడీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. గతంలో కూడా పొంగులేటికి సంబంధించి ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆయన కుమారుడు విదేశాల నుంచి వాచీలు దిగుమతి చేసుకుని ఇన్కమ్ ఎగ్గొట్టారన్న నేపథ్యంలో ఆ తనిఖీలు కొనసాగాయని చెప్పేసి గతంలో ప్రకటించారు. కానీ ఈ రోజు పెద్ద ఎత్తున 15 టీమ్స్ ఈ తనిఖీలు కొనసాగిస్తున్నాయి. మరి ఆ కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది. మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున 15 టీమ్స్ హైదరాబాద్ ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాలు అన్నిట్లో కూడా సోదాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం కూడా హైదరాబాద్, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందాలు ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తున్నాయి. సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలు అక్కడ కాపలాగా ఉంచి ఎవరిని ఆయన నివాసం వైపు కావచ్చు, లేకపోతే ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్న ప్రాంతానికి అయితే అనుమతించని పరిస్థితి. గతంలో ఈడీ కొనసాగినప్పుడు ఇటు చెన్నై నుంచి వచ్చారు, తనిఖీలు చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ప్రస్తుతం ఢిల్లీ నుంచి రావడం చర్చనీయాంశంగా మారింది. దానికి గల కారణాలు కూడా, అంటే దీనికి సంబంధించి వాళ్ళ ఫిర్యాదులు అందాయి, ఎందుకు తనిఖీలు చేస్తున్నారు అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సునీల్.